అంత రమ్యమైన నామం గోవింద. ఎందుకంటే దీనికి ఉన్న అర్థాలు సామాన్యం కాదు. వేదపరంగా గోవులు అంటే కిరణములు, ఇన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. గోవులు అంటే కిరణములు, గోవులు అనగా ధేనువులు, ఆవులు మనం చెప్పుకునేవి. అలాగే గోవులు అంటే వేదవాక్యములు, గోవులు అనగా ఇంద్రియాలు, ప్రాణాలు, గోవు అనగా భూమి. ఇప్పటికి ఎన్ని అర్థాలు చెప్పాం? నాకు తెలిసి 5. చాలా అవి గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు గోవులు అనగా ముందు చెప్పుకున్నవి కిరణములుట. అందుకే గోవిందుడు అంటే ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు అని చెప్పారంట. ఎందుకంటే గోవుల్ని మంద తోలుతూ ఉంటే తోలేవాడు వెనక్కి కనబడతాడు మనకి. అలాగే కిరణాలు ఆవుల మందలాగున్నాయట, సూర్యనారాయణుడు విష్ణువై ఉన్నట్టు ఇక్కడ. కానీ కిరణాలనే గోవుల్ని భూమి మీదకు తోలుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన భావం ఇది. యజుర్వేదంలో మంత్ర వర్ణన ఉందండి దీనికి. ఎందుకంటే ఆవుల పాడి మనం పొంది శక్తిని పొందుతాం, కిరణాల నుంచి కూడా అలా శక్తిని పొందుతుంటా అంట. కిరణాల నుంచి అన్నం పొందుతూ ఉంటాం. అది కిరణాలను గోవులతో